ఒకే దేశం ఒకే జాతి నినాదంతో ర్యాలీ మెదక్ జిల్లా అల్లాదుర్గం పోలీస్ ఇన్స్పెక్టర్ శంకర్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యత దివాస్ను పురస్కరించుకుని జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ సిబ్బందితో పాటు గ్రామస్తులు ర్యాలీ నిర్వహించారు. ఇన్స్పెక్టర్ శంకర్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ వల్లభాయ్ పటేల్ ఆశయాలను గుర్తు చేసుకుంటూ అందరూ కలిసి ప్రతిజ్ఞ చేశారు. అక్టోబర్ 31 సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జన్మ సంవత్సరాలు అయింది కాబట్టి దానికి ప్రతీకగా మనము ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించినాము. సో మనము అతను సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే ఉక్కు మనిషి, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తించిండు. అప్పుడు ఇంతకుముందు మనం ఇండిపెండెన్స్ కంటే ముందు చాలా స్టేట్స్ని యునైటెడ్ చేయడానికి ఆయన రోలు చాలా గొప్పది. సో ఫస్ట్ హోమ్ మినిస్టరు మన ఇండియాకి. సో అతని అలాంటి గొప్ప వ్యక్తిని మనం చిరస్మరంగా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి అందులో భాగంగా మనం ఈ ర్యాలీ నిర్వహించినాము. సో ఇందులో అందరూ జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్, మళ్ళీ అల్లాదుర్గ్ గ్రామ ప్రజలు అందరూ పార్టిసిపేట్ చేసి దీన్ని విజయవంతం చేసినారు. సో దాని గురించే మనము ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అందరికీ ధన్యవాదములు. జాతీయ సమైక్యత దివాస్ అనేది మన దేశ ప్రథమ ప్రధానమంత్రి, దేశ ఉక్కు మనిషి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మనం దేశం మొత్తంలో 570 సంస్థానాలని ఏకం చేయడానికి కృషి చేసినటువంటి ఉక్కు మనిషిగా పేరుగాంచిన తన యొక్క జయంతిని మనం స్మరించుకోవడానికి, అతని సేవలని మనం గుర్తుంచుకోవడానికి జాతీయ సమైక్యత దివాస్గా మనం దేశమంతటా జరుపుకుంటున్నాం. అందులో భాగంగా మన అల్లాదుర్గంలో పోలీసు మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల సమైక్యంగా గ్రామస్తుల సహకారంతో మనం ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో మనమందరం పాల్గొన్నాం. ఇదే స్ఫూర్తిని మనం జాతీయ సమైక్యతగా మనం ప్రతి ఒక్కరు కూడా దేశమంతటా భిన్నత్వంలో ఏకత్వం ఏ విధంగా అయితే ఉంటుందో కుల మత జాతి వైవిధ్యము ఏది లేకుండా అందరము ఒక్కటిగా కలిసి ఉండాలనే శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క లక్ష్యాన్ని మనమంతా లక్ష్య సాధనకు కృషి చేయాలని కోరుకుంటున్నాను. సమగ్రత మరియు భద్రతను కాపాడటానికి నన్ను నేను అంకితం చేసుకుంటానని మరియు నా తోటి దేశస్తులతో ఈ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి కూడా కృషి చేస్తానని నేను గంభీరంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ దార్శనికత మరియు చర్యల ద్వారా సాధ్యమైన నా దేశ ఏకీకరణ స్ఫూర్తితో నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్, జై భారత్.